హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటిది అని చూస్తున్నారా? మొన్న బక్రీద్ పండగొచ్చింది గదా! ఆ పండగ రోజైతే మాత్రం మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ మ మటన్ అయితే మాత్రం ఇచ్చారు. వాళ్ళు ప్రతి పండక్కి ఇట్లా మటన్ అయితే మాత్రం ఇస్తారు. ఏ పండగొచ్చినా సరే బిర్యానీ ఇలా మటనే. బక్రీద్‌కైతే మటన్ ఇస్తారు. పండగకైతే మాత్రం బిర్యానీ కంపల్సరీ ఇస్తారు. ఈ పెద్ద ప్యాకెట్ ఉంది గదా! నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వదినైతే మాత్రం ఇచ్చింది నా కోసం. ఇంకా నోరు మంచిదైతే ఊరు మంచిదయిద్ది అన్నట్టు మనకి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా ఆదుకునేది మన ఇరుగు పొరుగు వాళ్ళే. ఏమో మన పిల్లలైనా సరే కొంచెం దూరంగా ఉంటారు కానీ, అందుబాటులో ఉండరు కానీ, మనకి ఇరుగు పొరుగు ఉన్నోళ్ళతో మాత్రం చాలా మంచిగా ఉండాలి. ఏదన్నా కష్టం వస్తే మనం ఆదుకోవాలి. మనకేదన్నా వస్తే మాత్రం వాళ్ళు ఆదుకోవాలి. ఇట్లా ప్రతి పండక్కి నాకైతే మాత్రం బిర్యానీ, మటన్ అయితే మాత్రం చాలా ప్రేమగా అయితే మాత్రం ఇస్తారు. మొన్న బక్రీద్ పండుగ చేసుకున్న వాళ్ళందరికీ ఎప్పుడూ సంతోషంగా, హ్యాపీగా ఉండాలని ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మటన్ అయితే ఆ రోజే వండుదాం అనుకున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు కదా! ఇంక నేను వండలేకపోయాను. నేను ఆదివారం కూడా నేనేం చేసుకోలేదు. ఇంకా ఈరోజే మాకు ఆదివారం అనమాట. అందుకే ఈరోజైతే మాత్రం వండుతున్నాను. మటన్ అయితే మాత్రం చాలా ఫ్రెష్‌గా చాలా బావుంది. అంది. ఈరోజు మా అమ్మను కూడా పిలిచాను. ఎందుకంటే మటన్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఇద్దరికి ఎక్కువైపోద్దని మా అమ్మని కూడా పిలిచాను. ఇంక మా